హాయ్ అండి అందరికీ. యమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీతో చేసిన వడలండి. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు క్యాబేజీ తురుముకున్నాము సన్నగా. తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు క్యాబేజీ తురుము వేసుకున్నాము. కట్ చేసుకున్న క్యాబేజీ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు సన్నగా ముక్కల్లాగా చేసుకొని ఇలాగా వేసుకోండి. కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఒక్క పావు స్పూన్ జీలకర్ర, ఒక్క పావు స్పూను వాము వేసుకుంటే అరుగుదలకి చాలా మంచిది. కొద్దిగా అంత పసుపు, తర్వాత కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్, మన స్పైసీకి సరిపడినంత కారం వేసేసుకొని తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు శనగపిండి, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలపటం వలన మనకి దానిలో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. ఇలా కలిపేసుకొని వాటర్ సరిపోకపోతే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది గట్టిగా కలుపుకోవాలి. వడలు చేసుకోవడానికి వీలుగా మనం వడలు వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటాం అలా కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే ఇవి చక్కగా దోరగా లోపల మెత్తగా పైన క్రంచీగా కరకరలాడుతూ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా వేసేసుకొని బాల్స్ లాగా చేసుకుని ఇలాగా వడల్లాగా చేసేసుకుని వేసేసుకుంటే మనకి రెడీ అయిపోతాయండి. ఇవి పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చండి. క్యాబేజీ తినని వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. సింపుల్గా కూడా వితిన్ 10 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదా, క్రంచీగా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే క్యాబేజీ వడ రెడీ అయిపోయిందండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.